మహాభారతంలో భర్తీ చేసినవాడు కర్ణుడు. కర్ణుడు అలా భర్తీ చేసి ఉండకపోతే అసలు కురుక్షేత్ర సంగ్రామం జరిగేది కాదు. అందుకే నిజానికి ఇద్దరూ సూర్య సంబంధం ఉన్నవారే, ధర్మరాజు గారు కానీ కర్ణుడు కానీ. ఇందాకని చెప్పాను, సూర్యుడి కొడుకు ధర్మరాజు, యమధర్మరాజు, ఆయన అంశలో వచ్చిన వాడే ధర్మరాజు గారు, సూర్యుని యొక్క కుమారుడే కర్ణుడు. అయినప్పుడు ఇద్దరూ సూర్యాంశ సంభవులు. అయిన ఇద్దరూ వైరిపక్షాల్లో నిలబడవలసి వచ్చింది. కానీ కర్ణుడి యొక్క జీవితాన్ని పరిశీలనం చెయ్యడం మహాభారతంలో అద్భుతమైనటువంటి విషయాలు కొన్ని అవగతమవుతాయి. మనిషి ఏ ఒక్క దుర్గుణం చాలా దారుణంగా జారిపోయేటట్టు చేస్తుంది అర్థమవుతుంది. మనిషిలో ఎన్ని సద్గుణాలు